సిద్ధిస్తాయి. అదేవిధంగా ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఉదయం పూజ అయిన తరువాత నుండి పూర్తి ఉపవాసం చేస్తూ ఏదో ఒక సమయంలో కాస్త పాలు పళ్ళను మీరు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. ఈ విధంగా మీరు ఉపవాసాన్ని చేయాలి. అంటే మరుసటి రోజు జాగరణ సమయం, అంటే ఆ రోజు రాత్రి అంతా జాగరణ కూడా ఉంటారు. దానితో పాటు మరుసటి రోజు దీపం పెట్టే వరకు కూడా ఈ విధంగా ఉపవాసం చేయాలి. అంతేకాకుండా ఆ రోజు జాగరణ చేసేవాళ్ళు ఎలా చేయాలి అంటే, శివరాత్రి రోజు ఆ రోజు రాత్రి నుండి మొదలుకొని మరుసటి రోజు తెల్లవారుజాము 6 వరకు జాగరణ సమయం అన్నమాట. చక్కగా జాగరణ చేసేవాళ్ళు తప్పనిసరిగా శివరాత్రి రోజు జాగరణ చేయడం ఎంతో పుణ్యప్రదం. ఈ విధంగా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయడం అనేది ముఖ్యమైన విషయం. శివ సహస్రనామం, శివ పురాణం, శివారాధన పారాయణం చేసే